అందరికీ ప్రైజ్ లార్డ్. మరొకసారి మీతో కలిసి సాహసం చేయడానికి కొరకై దేవుడు అనుగ్రహించినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి మరి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు వందనస్తులు ఉంటున్నాను. అన్నగారు ఇప్పటికే సగం చెప్పేశాడు నా గురించి, ఇంకా నేను మీకు ఎక్కువగా చెప్పవసరం లేదు. మనము ఆరాధన వర్తమానం కాబట్టి సమయాన్ని వ్యర్థం చేయకుండా మరి మిగతా నా పరిచయము రెండవ వర్తమానంలో ముందుకు పరిచయం చేసుకుంటాను. అయితే రండి, మరి దేవుని మనం ఆరాధించక ముందుగా దేవునికి వాక్యంలో నుండి కొన్ని తలంపులు మనం చూసుకొని ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించుకోరకాయ ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్లీజ్ టర్న్ విత్ మీ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 25 verses 10-14. నిర్మకాండము 20వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు మార్చి చదువుకుందాం. నేను ఒక వచనము, మీరు ఒక వచనము దయచేసి చదువుకుందాం. నిర్మకాండము 25వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 బంగారములను ఎదుటి ప్రక్కను 2 ఉంగరములను ఉండినట్లు దాని 4 కాళ్లకు వాటిని చేయవలెను. వచనం అందరం కూడా చదువుకుందాం. వాటితో ఆ మందసమును మోయటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలోను ఆ మోతకర్రలను దూర్చవలెను. ప్రభు సహాయంతో మేము ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారును మా రక్షకుడు వంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో హృదయపూర్వకమైన ఆరాధనతో ప్రభావ మీ పాదం తిరగడానికి కొరకాయి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆధిక్యతకి వందనాలు. మీరు ఎంతైనా నమ్మదృష్టి మా దేవుడు, నీకు నమ్మకత్వాన్ని బట్టి ప్రభావ మీరు పూజిస్తూ మీరు కనపరుస్తున్నాను. ప్రభా ఈ దినమున యశ్కోల్ ప్రభా వాసులతో కలిసి మేము కూడా ప్రభా కలిసి సాహసం చేయడానికి కొరకాయి మీరు ఇచ్చిన ఆధిక్యత మీకు వందనాలు. సజీవులే కదా మేము స్తుతించదు, పాతాళను మాత్రం మీకు స్తుతించలించదు. ప్రభా గత 8 మాసములు మీరు కాపాడి తిరిగి నూతన మాసంలో మనం ప్రవేశపెట్టి మొదటి వారంగా ఈ రీతిగా నీ మందిర ఆవరణంలో ఆరాధించే ధన్యతను మీరు మాకు దయచేస్తారు. మీకు స్తోత్రాలు. మా గమనం మీరు తీసుకొచ్చినటువంటి నిర్మకాండం 25వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలను బట్టి స్తోత్రాలు. ప్రభా ఇక వాక్యాన్ని వివరించండి, మీరు పంచిపెట్టండి. ప్రభా తద్వారా ఆత్మ సత్యంతో ఆరాధించిన కొరకై మీరే సాయం చేసి నడిపించండి. తద్వారా ప్రభా యోగ్యమని వాళ్ళు పాలు పొందుటకు నన్ను మమ్మల్ని సిద్ధపరచవలసింది కోవచ్చు. ప్రభా నరబాత్రులను ప్రభా కనిపించినట్టు శిక్షిస్తారన్నింటినీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో గద్దించి బంధిస్తూ ప్రభా నోటి బురగా మీరు వాడుకోనండి తండ్రి. లూకా 12:12 ప్రభా తండ్రి కీర్తనలు 10 వచనాలు ఎత్తిపట్టుకొచ్చున్నాం. నీ వాగ్దానం నెరవేర్చమని యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థించి అడిగిపట్టుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి మరి నిర్మకాండము 25వ అధ్యాయము 10వ వచనం దయచేసి ఒకరు చదవండి. తుమ్మకర్రతో ఒక మందస్సమును చేయవలను. చాలు. ఈ యొక్క నిర్మకాండము 25వ అధ్యాయం అంతట్లో మనం చూస్తూ ఉంటుంటే మరి దేవుడు మోషేకు మరి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను ఆ యొక్క మందస్సమును చేసేటువంటి విధి విధానము గురించి మరి చాలా మరి క్లుప్తంగా స్పష్టంగా మరి ఈ అధ్యాయం అంతట్లో చదివినట్టయితే మనకు అర్థమవుతుంటుంది. ప్రత్యక్షపు గుడారమును ఎలా నిర్మించాలి అంటే మరి మోషేకు తెలియపరచాలంటే మరి తుమ్మకర్రతో ఒక మందస్సమును చేయవలెను. పిల్లరా మరి గమనించండి, ప్రత్యక్ష గుడారంలో మరి ఎన్ని భాగాలు ఉంటాయి చెప్పాలి, సిస్టర్ చెప్పాలి, బ్రదర్ చెప్పారు. 3 ప్రత్యక్షపు గుడారంలో మరి 3 భాగాలు. మొదటిగా మరి ఆవరణము, పరిశుద్ధ స్థలము, ఇది అతి పరిశుద్ధ స్థలము. ఇక్కడ మరి 3 భాగాలుగా ఉంటుంది. ఇది నూతన నిబంధనములో మరి దేవుని మందిరమునకు మరి సాదృశ్యము. అయితే మరి ఇది మరి మందసము తుమ్మకర్రతో మరి చేయాలి అని చెప్పేశాడు. ఈ మందసంలో మరి 3 వస్తువులు ఉంటాయి కదా, చెప్తారా ఏవి? మందసంలో ఏముంటాయి? 3 వస్తువులు. ఏంటి అవి? ఎందుకంటే
1 వే కాకుండా 2 వేగా చూద్దాం. నేను ఒక ప్రశ్న చేస్తాను, మీరు ఒక సమాధానం చెప్పాలి. ఆ రీతికి మనం ముందుకు వెళ్తాం కదా. మరి మందసంలో మరి హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్టయితే ఆ మందసంలో ఏముంటాయి ఒకసారి చూద్దామా రండి. హెబ్రీ రాసిన బుక్ ఆఫ్ హెబ్రూస్ చాప్టర్ 9 verse 4. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. మందసంలో ఏముంటాయి చూడండి అన్నమాట. అందులో సువర్ణ ధూపార్తియు నిబంధన మందసముండును. ఆ మందసంలో గమనించండి, ఆ మందసంలో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలు. మొట్టమొదటిగా మరి బంగారు పాత్ర, అహరోను కర్ర, తర్వాత నిబంధన పలకలు. దేవుడు మోషేకు సీనాయి కొండపై ఇచ్చినటువంటి ఆజ్ఞలు కదా, 10 ఆజ్ఞలు పలకలు మరి అందులో ఉంటున్నాయి. మందసము, ఈ మందసములో మరి ఆ రోజు మరి ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు మరి ఐగుప్తు నుంచి మరి కానానుకు పాలు దేనులు ప్రవహించే కానానుకు మరి నడిపించేటువంటి దినాల్లో ఆ మందసము వారిని నడిపించేదిగా ఉంటుంది. ఈనాడు మనం జీపీఎస్ అంటాం కదా, ఈ జీపీఎస్ఏ ఆ రోజు మందసము. ఆ మందసమును నలుగురు కలిసి అది మోసుకొని పోయినప్పుడు నీ ఇష్టానుసారంగా మోస్తాను చేరవు, కానీ ఆ మందసము ఎటువైపు ఎట్లుంటే ఆ దిక్సూచి మాదిరిగా మరి అరణ్యంలో ఐగుప్తు నుంచి కానానుకు ప్రవేశించిన దినాల్లో మరి ఈ యొక్క మందసము ద్వారానే వారు మరి ప్రవేశించగలిగిన వారు ఉంటున్నారు. పిల్లారా, ఈనాడు మనము జీపీఎస్ అంటున్నాం, మరి ఆ జీపీఎస్ లేనప్పుడు ఎట్లా వచ్చామో తెలియదు, కానీ ఇప్పుడు జీపీఎస్ టక్కుని వచ్చి మందిరం కూడా బండి ఆగింది ఇప్పుడు సార్. సో ఈ జీపీఎస్లు అనేది ఇప్పటి కాదు, అప్పటిచే పెద్ద జీపీఎస్ ఏంటంటే మందసము, దేవుని యొక్క మందసము. దేవుని ప్రజలంటే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కానానుకు నడిపించేది ఇది దేవుని మందసము. పిల్లారా, నలుగురు కలిసి మోసినప్పుడు ఆ మందసం వరకు నడిపించేదిగా ఉంటుంది. మోసారని చెప్పి ఇష్టానుసారంగా మరి వాళ్ళు నడిచేటట్టు వారు కాదు. దేవుడు మందసము ఏ రీతిగా నడిపిస్తే వారు ఆ రీతిగా మరి ప్రయాణించగలిగిన వారు ఉంటున్నారు. అయితే మరి తుమ్మకర్రతో నీవు ఆ మందసమును చేయాలని చెప్పేసి మరి మోషేకు దేవుడు మరి ఆజ్ఞాపించిన వాడుగా ఉంటున్నారు. పిల్లారా, దేవుని యొక్క వాక్యం మనం చూసినట్టయితే మరి ఒక్కొక్క కర్రకు లేదా ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. నోహోతో ఏం చెప్పాడు? నోహు, నువ్వు ఒక ఓడను నిర్మించు. ఆ ఓడ ఏ కట్టతో చేయాలా? చితి సారకపు కర్రతో నీవు ఆ యొక్క ఓడను నిర్మించు, ఎందుకంటే అది తుప్పు మరి పట్టదు. మన సేవకుల మీటింగ్లో కూడా చెప్తూ వచ్చాడు అన్న కదా. మరి ఆ రోజు బక్సింగ్ గారు మరి ఆ యొక్క హెబ్రోను మందిరానికి వాడిన కర్ర ఇప్పటి వరకు తుప్పు పట్టలేదు. పిల్లారా, ఇంత కదా. మరి మన ఇంట్లో 10 సంవత్సరాలు కాకముందే ఏం చేస్తారంటే అది సగం డోర్లు స్మాష్ అయిపోయి మళ్ళీ రిపేర్ చేసినవి కూడా ఉంటాయి. అయితే చూడండి, మరి దేవుని మందిరములో వాడబడినటువంటి ఈ యొక్క కర్ర మరి ఎంతో గట్టిగానే ఎంతో బలంగా ఉంటుంది. అందుకే మరి తుమ్మకర్రతో నీవు ఒక మందసమును మరి చేయవలను. ఈ మందసము యేసు క్రీస్తు ప్రభువారి కొరకై, సర్వమానవాళి కొరకై, పాప క్షమాపణమై కల్వరిశిలలో మరణించి సమాధి చేయబడినటువంటి ఇప్పుడు యేసు క్రీస్తుకు ప్రభువుకు మరి సాదృశ్యంగా మరి ఉన్నట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క మందసము ఎక్కడ ఉంటుందంటే 21-22 ప్లీజ్ ఎవరైనా చదవండి. ఈ యొక్క మందసము ఎక్కడ ఉంటుంది? 21-22 అదే ఆ మందసములో ఉంచవలను, అక్కడ నేను కలుసుకొందును. కరుణా పీఠం మీద నుండి శాసనము గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించి సమస్తమును మీకు తెలియజెప్పేదను. ఇది కరుణాపీఠము. కరుణాపీఠంలో ఇక్కడ మరి దేవుని మందసం ఉంటుంది. ఆ మందసములో మరి పలకలు, అహరోను కర్ర, మరి ఆ మరి చేతి కర్ర ఉంటుంది. తర్వాత 2 కేరేబు మధ్యలో ఉంచబడినటువంటి ఆ యొక్క దేవుని మందసము మధ్య దేవుడు ప్రత్యక్షమైనప్పుడు సంవత్సరంకి ఒకసారి ప్రధాన యాజకునితో దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటలు ఆవరణం వెలుపలున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతో ఈ ప్రధాన యాజకుడు మరి చెప్పేటట్టుగా ఉంటున్నారు. పిల్లారా, కరుణా పీఠము మధ్య దేవుడు మరి ప్రత్యక్షమయ్యేటువంటి స్థలము ఇది అతి పరిశుద్ధ స్థలము. పిల్లారా, ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే అది తుమ్మకర్రతో మరి చేయబడింది. పిల్లారా, ఆ తుమ్మకర్ర మానవుని యొక్క జీవితంలో చెప్పండి సాదృశ్యం. ఆ తుమ్మకర్రవు నీవు నేనే. పిల్లరా,
తుమ్మాకర్రతో మందసమును, తుమ్మాకర్రతో మందసమును చేసి బంగారును పొదిగించిన, చేసి బంగారును పొదిగించిన తుమ్మకర్ర నీవేయని అంటివి, తుమ్మకర్ర మీరేయని అంటిరి. పరిశుద్ధ మందిరము నాకు, పరిశుద్ధ మందిరము నా. ఎందుకంటే తుమ్మకర్ర మీరే అన్నట్టు ఇలారా, ఆ తుమ్మకర్రవు నీవు నేనే. ఇక తుమ్మకర్ర గురించి కొన్ని 7 విషయాలు మనం చూసుకొని ఇక ఉదయకాలము ప్రభుని మనము ఆలోచించబోతున్నాం. చూడండి, తుమ్మకర్రవు నీవు నేను. ఇలారా, ఈ తుమ్మకర్ర ఎప్పుడు పుట్టింది? తుమ్మకర్ర ఎప్పుడు పుట్టింది? ఆదాము ఎప్పుడైతే దేవునికి అవిధేయుడిగా అయ్యాడో, ఆదాము దేవుని యొక్క మాటను ఎప్పుడైతే ధిక్కరించున్నాడో, ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే తుమ్మకర్ర ఆ గచ్చు ముళ్ళ పొదలు అప్పుడు ఆరంభించబడ్డాయి పిల్లారా, అప్పుడు పుట్టింది పిల్లారా. ఒకవేళ గనక ఆదాము దేవుని మాటను ధిక్కరించకపోతే బహుశా ఈ తుమ్మ చెట్టు, ఈ ముళ్ళ పొదలు బహుశా ఉండేవి కావేమో. అయితే పిల్లారా, ఇక తుమ్మ చెట్టు మరి ఆ రోజు అప్పుడు ఆరంభించబడింది. తుమ్మకర్ర మరి ఏం చూపిస్తుందంటే మొట్టమొదటి తలంపు శాపగ్రస్తమైనటువంటి, చెప్పాలి మీరు చెప్పండి, శాపగ్రస్తమైనటువంటి జీవితమును మరి చూపిస్తుంది ప్రియులారా. ఆ శాపగ్రస్తమైనటువంటి ఈ తుమ్మకర్రను దేవుడు మందస్సమును చేయట కొరకాయ దేవుడు మరి ఉపయోగించుటగా మనం చూస్తున్నాం. ఈ ఒకప్పుడు ఈ శాపగ్రస్తమైనటువంటి ఇక తుమ్మకర్ర ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? అతి పరిశుద్ధ స్థలములోనికి తేబడుతూ వచ్చింది. లోపటను బయటను బంగారు పూత పూయబడి దేవుని అతి పరిశుద్ధ స్థలములోనికి తేబడుతూ వచ్చినటువంటిగా మనం చూస్తున్నాం. మనం కూడా ఈ లోకంలో శాపగ్రస్తులమైన వారుగా ఉంటున్నాం పిల్లారా. శాపగ్రస్తులైనటువంటి మనల్ని దేవుడు మనల్ని ప్రేమించి మన శాపమును తను కల్వరిలో కొట్టివేయబడి మన ఆశీర్వాదములకు కర్తలుగా చేసి ఈనాడు దేవుని యొక్క మందిరములో పరిశుద్ధ స్థలములోనికి మనల్ని తీసుకొని వచ్చినట్టుగా ఉంటున్నాడు పిల్లారా. గత 8 మాసంలో దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు, భద్రపరుస్తూ వచ్చాడు. తిరిగి నూతన మాసంలో ఇక మొదటి వారముగా దేవుని యొక్క పరిశుద్ధ స్థలములోనికి నన్ను తీసుకొని వచ్చిన విధానం బట్టి నేను కూడా ప్రభుకు మరి వందనస్తులమైంచున్నాం పిల్లారా. జ్ఞాపకం చేసుకున్నాం రండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 13 కింది వచనం చదవండి. ఇక క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాను. మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు. పిల్లారా, నువ్వు నేను కూడా మ్రాను మీద వేలాడవలసినటువంటి వారము. శాపగ్రస్తులు ఎవరైతే శాపగ్రస్తులు ఉంటున్నారో పార్షియన్ చట్ట ప్రకారము మరి ఎవరైతే శాపగ్రస్తులుగా ఉంటున్నారో మరి చేరనేటువంటి ఘోరమైన పాపం వారు చేస్తుంటున్నారో వారు మాత్రమే శిలువ మీద మరి శిక్ష అనుభవించడానికి వాళ్ళకు మరి కారకులు. పార్షియన్ చట్ట ప్రకారము ఆ యొక్క శాపగ్రస్తుని యొక్క రక్తము బొట్టు కింద పడకుండా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారిని ఆ యొక్క గొల్గోతా కొండపై తను శిలువ వేశారు. రక్తమంతా కార్చినప్పుడు ఆ రక్తం యొక్క చుక్క గిడ కింద పడి భూమి శాపగ్రస్తు కావద్దని వాళ్ళ యొక్క అభిప్రాయం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు మనకు శాపమును తీసివేయడానికి కొరకై కల్వరిశిలలో తాను మరి మ్రాను మీద వేలాడుతూ వచ్చాడు. పిల్లారా, నిజంగా మన పాపమును బట్టి, మన శాపమును బట్టి, మన అవిధేయతను బట్టి నీవు నేను ఆ కల్వరిశిల మీద మరి వేలాడవలసినటువంటి వారము. అయితే నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు ఆ కల్వరిశిలలో తాను వేలాడుతూ వచ్చారు.
అయితే ఆ పర్షన్ చట్ట ప్రకారము ఆ యొక్క నేరస్తుని యొక్క రక్తపు బొట్టు మరి భూమి మీద పడి భూమి కూడా ఆ పాపం భూమికి అంటుకోవద్దని వాళ్ళకి అభిప్రాయం, మూర్ఖులు వాళ్ళు పిల్లారా. అయితే ఆ యొక్క రక్తము కింద పడకుండా మధ్యలో ఆవిరై గద్దలు మరి అవి నాకేసినాయి అని చెప్పేసి ఆ బైబిల్ పండితులు చెప్తారు పిల్లారా. అయితే మొట్టమొదటిగా మనం చూసినట్టయితే మరి తుమ్మకర్ర శాపగ్రస్తమైనటువంటి జీవితమునకు సాదృశ్యంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము ధర్మశాస్త్రం యొక్క శాపమును కొట్టివేయడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి చిట్టినాడు. చూడండి ఆ శాపమును ఏం చేశాడంటే ఇంకా క్లుప్తంగా మనం చూస్తాం రండి. ద్విశేషకాండము 23:5. ద్విశేషకాండము బుక్ ఆఫ్ డ్యూటానమీ చాప్టర్ 23:5. అయితే నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా ప్రేమించను గనుక మీ నిమిత్తము నీ నిమిత్తము నా నిమిత్తము మన శాపమును ఏం చేశాడంటే మరి ఆశీర్వాదంగా చేసి వాడుకుంటున్నాడు. పిల్లారా మొట్టమొదటిగా ఉదయకాల సమయంలో ఎష్కోల్ ప్రార్థనా మందిరంలో నువ్వు నేను కూడా చేయడానికి గల కారణం ఏంటంటే మొట్టమొదటిగా ప్రభువా నా శాపమంతా తీసివేసి నువ్వేం చేశావు, ఆశీర్వాదంగా చేసినావయ్యా, ఆశీర్వాదంగా మార్చావయ్యా, ఆశీర్వాదకర్తగా చేసినావయ్యా అని ప్రభుని నువ్వు నేను కూడా మరి స్తుతించి ఆరాధించబద్ధమైంటున్నాం. పిల్లరా ప్రభువా నేను కూడా ఒకప్పుడు తుమ్మ కర్ర వలె ముండ్ల తుప్పల వలె ప్రభువా నేను శపించబడి నీ మందిరమునకు దూరంగా ఉండేటువంటి వాడిని ప్రభువా నన్ను ప్రేమించినావు. నా కొరకై కల్వరిలో మీరు అర్పించబడినటువంటి నీకు ప్రాణమును బట్టి మీకు స్తోత్రాలు. ఆనాడు కనుక కల్వరిలో మరి నీవు కనుక ప్రభా రక్తము చిందించబడకపోతే ఇంకా నేను అవిధేయతో పాపతో ఈ లోకంలో పడి చెడి ఉండేట్టు అని ప్రభా నీకు పరిశుద్ధ రక్తంలో నా ప్రతి పాపుని కడిగి పవిత్రపరిచి నన్ను ఆశీర్వదించావయ్యా. పర సంబంధంగాను మరి ఆత్మీయంగాను నన్ను ఆశీర్వదించి ఆశీర్వాదమునకు మరి కర్తగా చేసినావు అని ప్రభుని ఏం చేశామంటే ప్రభువా నా శాపమును ఆశీర్వాదముగా చేశావు. ప్రభా తుమ్మకర్ర అంటే నా జీవితమును ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించావని మొట్టమొదటి తలంపుతో ప్రభుని స్తుతించి ఆరాధించబద్దులో ఉంటున్నాం. రండి 2వ తలంపు తుమ్మకర్ర దేని చూపిస్తుందంటే మరి తుమ్మకర్ర మరి ఎక్కడ ఉంటుందమ్మా చెప్పండి. తుమ్మకర్ర మల్లెపూల చెట్టు ఏం గులాబీ చెట్లు కదా ఆ రీతిగా మన ఇంటి ముంగట వేసుకుంటామా? జనరల్గా ఏంటి మన ఇండ్ల మొక్కలు వేసుకుంటాం కదా. తుమ్మకర్ర లాంటి ఎవరైనా వేసుకుంటారా? ముట్ట చెట్టుని ఎవరు వేసుకుంటారా? ఎవరి ఇంట్లో వేసుకుంటారా చెప్పండి మీ దగ్గర? ఎవరు వేసుకోరు కదా. తుమ్మకర్ర ఎక్కడంటే ఇంటికి బయట చెప్పాలంటే ఊరికి బయట, ఊరికి బయట ఉండే. చూడండి ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. ఎబ్రీ 10:19 బుక్ ఆఫ్ ఎబ్రూస్ చాప్టర్ 10:11 చాప్టర్ 10:19. ఆయన శరీరమును తెర ద్వారా ఒకప్పుడు నువ్వు నేను కూడా మరి ఊరికి వెలుపల ఉన్నటువంటి వారము. అయితే ఆయన శరీరమును తెర ద్వారా పిల్లారా యేసుక్రీస్తు ప్రభువారు కల్వరిలో మరి చేసేటువంటి ఆ యొక్క మరి బలియాగం ద్వారా నువ్వు నేను కూడా కదా ఒకప్పుడు ఊరికి వెలుపల ఉన్నటువంటి వారము ఇప్పుడు దేవుని యొక్క మందిరంలోనికి దేవుని మందిరమునకు వెలుపల ఉన్నటువంటి వారము. అయితే ఇప్పుడు మరి దేవుని మందిరములోనికి నీవు నేను కూడా ఆహ్వానించబడి ఉంటున్నాం పిల్లారా. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మందిరములోనికి రావడానికి కూడా వాళ్ళకి అర్హత లేదు పిల్లారా. మరి ఆవరణంలోని కూడా వాళ్ళు వచ్చేటువంటి వారు ఆవరణము వెలుపల ఉన్నప్పుడు ప్రధాన యాజకుడు దేవుడు అతనితో ఏమైతే మాట్లాడిండో మరి వాడి మాటలు దేవుని ప్రజలకు చెప్పేటువంటి వారు. అయితే ఇప్పుడు నూతన నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆ కల్వరిలో చేసినటువంటి ఆ బలియాగం ద్వారా ఆ కల్వరిలో చింతపండి ప్రశస్త రక్తం ద్వారా మన యొక్క అవిధేయతను మన యొక్క పాప జీవితమును అన్నీ కడిగి వేసిన కారణాన్ని బట్టి దేవుని మందిరములోనికి ఆయన తెర ద్వారా కదా ఆయన చేసినటువంటి ఆ యొక్క బలియాగం ద్వారా ఇప్పుడు తెర మరి చినిగి వేయబడింది కదా పిల్లారా. దేవుని మందిరానికి సాధారణంగా నువ్వు నేను కూడా మరి ఆహ్వానించబడిన వారు కూర్చున్న పిల్లారా. మరి బయట ఎవరు ఉంటారు చెప్పు? బయట ఎవరుంటారు? ప్రకటన గ్రంథము చూడండి రెవల్యూషన్ 22:15. బయట ఎవరుంటారు? బయట ఎవరుంటారు? వెలుపల ఇంతకుముందు మన జీవితము వెలుపటి జీవితము మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహార్థికులను,
అబద్ధమును ప్రేమించేటువంటి వారు వెలుపట చూస్తాం కదా, ఇంత లీస్ట్ కదా. మనం కూడా క్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మనం కూడా ఏదో ఒక లిస్టులో తప్పకుండా మన పేరు ఉండేది. అయితే మన ప్రభు మనం ఏం చేశాడంటే ఇప్పుడు వెలుపటి జీవితం అంతటిని కొట్టివేసి కదా, మరి మనకు అనుగ్రహించినట్టు నూతన జీవితమును బట్టి మరి దేవుని మందిరంలోనికి మనము ఆహ్వానించబడి ఉంటున్నాం. కాబట్టి ప్రభుని స్తుతించి ఆరాధించబద్దులమై ఉంటున్నాము. ప్రభా, ఒకప్పుడు నేను మరి శాపగ్రస్తుని, ఒకప్పుడు ప్రభా నేను నీ మందిరమునకు మరి వెలుపల ఉండేటవాన్ని. ప్రభా నన్ను ప్రేమించి ప్రభా నీ మందిరానికి మీరు అనుగ్రహించినటువంటి ప్రభా మరి ఆహ్వానాన్ని బట్టి కదా మరి ప్రభుని స్తుతించి మరి ఆరాధించబద్దులమైన పిల్లారా. ఎందుకంటే మరి 3వ తలంపును చూసుకుందాం రండి. మరి తుమ్మకర్రతో నీవు మందస్సమును చేయమని దేవుడు మోషేతో చెప్పిస్తున్నాడు. పిల్లారా, ఆ తుమ్మకర్రవు నీవు నేనే. తుమ్మకర్ర దేవునికి వాక్యం బట్టి చూసినట్టయితే కదా, తుమ్మకర్ర మరి మానవునికి మరి సాదృశ్యంగా ఉంటుంది. తుమ్మకర్ర మొదటిగా దేనికి సాదృశ్యం చెప్పండి? ఏం చూసాము? శాపగ్రస్తమైనటువంటి జీవితము. 2వ తలంపు వెలుపల. రెండోది 3వ తలంపు చూసుకుందాం. చూడండి, తుమ్మకర్ర ఏ రీతిగా అనిపిస్తుంది చెప్పండి? తుమ్మకర్ర అందంగా ఉంటుందా? ఏ కలర్లో ఉంటుంది చెప్పండి? తుమ్మకర్ర మరి నలుపుగా ఉంటుంది. ఈ నలుపు పాపానికి గుర్తుగా ఉంటుంది పిల్లరా, చీకటికి గుర్తు. రండి, యోహాను సువార్త, బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 3:19. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరి. ప్రియులారా, గమనించినట్టయితే వెలుగును ప్రేమింపక. ప్రియులారా, ఎందుకంటే మరి మనము పాప లోకంలో ఉన్నాం కాబట్టి ఇక చూసినట్టయితే మరి ఇక తుమ్మకర్ర నల్లగా ఉంటుంది. నలుపు అంటే మరి పాపమునకు మరి సాదృశ్యంగా ఉంటుంది. మనం కూడా ఒకప్పుడు చీకటినే ప్రేమించేటువంటి వారు కూడా, వెలుగు ఉన్నప్పటికీ కూడా వెలుగును మనము చూడలేని పరిస్థితి. ఎందుకంటే పాపంలో ఉన్నాం కాబట్టి, దేవునికి అవిధేయంగా ఉన్నాం కాబట్టి కదా, మరి చీకటిని మరి ప్రేమించేటువంటి వారుగా ఉంటున్నాం. తమ క్రియలు చెడ్డవైనందున చీకటినే ప్రేమిస్తూ వచ్చినట్టు వారుగా ఉంటున్నాం. పిల్లరా, మనం కూడా ఒకప్పుడు కదా మరి ఊరికి వెలుపల ఉన్నప్పుడు కదా మరి తుమ్మకర్రను పోలి, నలుపు అనగా పాపమును పోలి పాప జీవితంలో ఉన్నప్పుడు మన క్రియలన్నీ కూడా చెడ్డవైనందున కదా మరి మనము చీకటిని మరి ప్రేమించేటువంటి వారు ఉంటున్నాం. అయితే రండి, 2వ కొరింథీ రాసిన పత్రిక 5:21. 2వ కొరింథీ 5:21. 2వ కొరింథీ 5:21. ఎందుకనగా మనం దేవుని యందు నీతి ఆగినట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేసెను. పాపమెరుగని ప్రభు నీ కొరకు పాపముగను చేయబడెను. పాపమెరుగని ప్రభు నీ కొరకు పాపముగను చేయబడెను. శాపగ్రాహియే సిలువలో, శాపగ్రాహియే సిలువలో పరుగిడి రమ్ము. శాపగ్రాహియే సిలువలో, శాపగ్రాహియే సిలువలో పరుగిడి రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. చీకటినే ప్రేమిస్తూ మన పాపంలో ఉన్నప్పుడు పాపం మేరుగాని ఆయన నీ కోసకు నా కోసం ఏం చేశాడంటే మరి తాను పాపిగా ఎంచబడిన వాడుకుంటున్నాడు పిల్లారా. అందుకే ప్రేమతో యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఆహ్వానించినప్పుడు ఆయన మాటకు విధేయత చూపించి ఆయన వాక్యమునకు లోబడినప్పుడు కదా మనల్ని ప్రేమించి మన పాపమును తీసివేసి మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధిగా చేశాడు. ఇండియాలో ఉన్నప్పుడు అనేక ప్రాంతాల్లో స్వార్థకు వెళ్ళినప్పుడు ఈ పాట ద్వారా అనేకులు ప్రభుని అంగీకరించిన వారు ఉంటున్నారు పిల్లారా. అప్పుడు
10th క్లాస్ 8th క్లాస్లో ఉన్నప్పుడు ఏ చిన్న హాలిడేస్ వచ్చినప్పటికీ ఆంధ్ర ప్రాంతానికి మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కూడా మరి స్వార్థ క్యాంపులో సైకిల్ టీంలో అట్లా స్కూటర్ టీంలో వెళ్ళి మరి పాట ద్వారా పాడినప్పుడు పిల్లారా ఒక్కొక్కరు అక్కడ ఊర్లలో స్టాండ్ వేసినప్పుడు అనేకులు దేవుని వాక్యమును విని పిల్లారా అనేకులు మరి దేవుని వారు నమ్ముకొని వాళ్ళు రక్షించబడిన వారు ఉంటున్నారు పిల్లారా. మేము కూడా ఒకప్పుడు గౌడ్స్ అనే కుటుంబంకు హైందవ కుటుంబం చెందిన వారం. అయితే మరి దేవుడు తన స్వరమును వినిపించి తన రక్షణ స్వార్థను మరి అనుగ్రహించి ఆ యొక్క ఐగుప్తు అనేటువంటి లోకం నుండి రక్షించుకొని మరి ఇశ్రాయేల్గా ప్రభు చేసిన వాడు ఉంటున్నాడు పిల్లారా. అందుకే దేవుని యొక్క సహవాసాన్ని బట్టి దేవుడు మనం రక్షించుకొని తన సహవాసంలో ఉంచాడు కాబట్టి ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని యొక్క బిడ్డలతో మరి దేవుడు నాకు మన మంచి సహవాసాన్ని కలుగుతున్నాడు. గతించిన దినాల్లో సతీష్గఢ్ కుటుంబ సమేతంగా వెళ్ళినప్పుడు కూడా మరి వారు కూడా మరి ఎంతగానో మరి వాళ్ళు సంతోషించిన వారు కొట్టున్నారు. అన్న డేవిడ్ పాల్ గారు నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. దుబాయ్లో ఉన్నప్పుడు కూడా అనేక సార్లు చాటింగ్ చేసి మేము మాట్లాడుతూ వచ్చాము. కానీ నేను ఈరోజు మీతో సహవాసం కలిసి ఈ రీతిగా ఉంటానని నేను అనుకోలేదు. అయితే దేవుడిచ్చిన సహవాసంలో గొప్ప ధన్యత ఇదే. అనుకోని వారు తెలియని జనాంగం మధ్య తెలియని భాషల మధ్య దేవుడు ఈ రీతిగానే మరి కలుతూ వస్తాడు వాడు పిల్లారా. ఇది మనము మరి ఎంత ధన్యులమైంటున్నాం. దేవుడు మనక శాపమును తీసివేసి మన పాపమును తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా చేసి మనల్ని ఏం చేశాడు ఇప్పుడు ఒక కుటుంబంగా వీఆర్ వన్ ఫ్యామిలీ కదా. మరి భాషలు వేరైనప్పటికీ ఈ లోకంలో అవి ఇవి వేరైనప్పటికీ బట్ వీఆర్ ఇన్ ద లార్డ్స్ వన్, ఒకటే, మనమంతా ఒకటే క్రీస్తు రక్తం చేత కదా కుటుంబం. ఏం చేస్తారంటే మేము రక్త సంబంధులం అంటాం కదా. పెద్ద మనుషులు ఏమంటారు, పెద్దవాళ్ళు అంకుల్ లాంటి వాళ్ళు పెద్ద మనుషులు ఏమంటారంటే కదా మేము రక్త సంబంధులమయ్యా, మేము ఏమనుకున్నా కానీ పోతామా చెడిపోతామా అంటే రక్త సంబంధులం. కాబట్టి ఈ లోక రక్త సంబంధులం ఆ రీతిగా ఉంటుంటే మనమైతే ఆత్మీయ రక్త సంబంధులం పిల్లారా. ఎక్కడ పోయినప్పటికీ కదా దేవుని బిడ్డలు ప్రేమించి సాధారణంగా అనిపించినప్పుడు నిజంగా అనేకమైన ప్రాంతాలు వచ్చినప్పుడు ఖమ్మం తర్వాత ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మరి అందుకే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే బాప్తిసం తీసుకున్న తర్వాత సర్వలోకమునకు వెళ్ళి దేవుడు నాకు ఇచ్చేట వాగ్దానం. అయితే ప్రభువా ఎక్కడైనప్పటికీ పిల్లారా అనుకోని రీతిగా పిలుస్తూ ఉంటారు దేవుని యొక్క సహవాసంలోనే కదా. మొట్టమొదటిగా మరి బంధువుల మధ్య ఎక్కడ పోయినప్పటికీ మొట్టమొదట దేవుని పని సహవాసము తర్వాత పిల్లారా. ఎందుకంటే మన శాపమును దేవుడు మరి తీసేసిన వాడుగా ఉంటున్నాడు పిల్లారా. అందుని బట్టి దేవునికి మనం స్తుతించి ఆరాధించి మరి బద్దలమై ఉంటున్నాం. రండి మరి 4వ తలంపు మనం చూసుకుందాం. రండి 4వ తలంపు తుమ్మకర్ర మరి దేనికి గుర్తుగా ఉంటుంది చెప్పండి. ఇంకోటి తుమ్మకర్ర లక్షణాలు మీరు ఇంకోటి చెప్పండి. ఇప్పుడు తుమ్మకర్ర నలుపు కదా. ఇంకోటి 4వ తలంపు ఏం చూసి చెప్పండి ఎట్లా ఉంటుంది. ముళ్ళు కరెక్ట్ చెప్పారు, వెరీ గుడ్. ముళ్ళు ఉంటాయి చూడండి. ముళ్ళు దేనికి గుర్తు? హాని కదా. మనుషులంగా ఏం చేస్తామంటే ఇతరులను కుచ్చే మాటలు తుమ్మచేదానికి ముళ్ళు ఉంటాయి, కుచ్చుతాయి. కానీ మనకైతే నోరుతో ఏం చేస్తామంటే ఒక్కొక్క మాటతో మరి కూర్చేటువంటి వారం ప్రభు నెరగానప్పుడు కదా మన క్రియలను బట్టి మన మాటలను బట్టి కదా ఇతరులకు మరి హాని చేసేటువంటి స్వభావం కలిగిన వారం ప్రియులారా. అయితే ప్రభు మన జీవితాన్ని మన క్రియలను మనకి చూపులను మనకి తలంపులను ప్రభు మరి మార్సు వచ్చినవాడు ఇతరులను మరి కదా. ఇతరులు గాయపడితే పక్కవాడికి ఎంత సంతోషం కదా. ఇతరులు గాయపడితే పక్కవారికి ఎంతో సంతోషం. అయితే ప్రభు మనల్ని మరి బాగు చేసిన వాడుగా ఉంటున్నాడు. అదే దేవుడైతే ఇర్మియా చూడండి. ఇర్మియా 32:41 బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 32:41. ఇర్మియా 32:41 మేలు చేయుటకు వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించున్నాను. ప్రభు మేలు చేయుటకు ప్రభు మరి ఆనందించేటువంటి దేవుడు ప్రియులారా. మన దేవుడు మరి మేలు చేసినప్పుడు మరి ఆనందించేటువంటి మరి దేవుడుగా ఉంటున్నాడు. చూడండి మీకా సువార్త మీకా 7:4 చూడండి. బుక్ ఆఫ్ మైకా చాప్టర్ 7:4 వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు ముండ్ల కంచె కంటేను ముండ్లుగా ఉందరు. చాలండి. ఇక్కడ మీకా 7:4 మనం చూసినట్టయితే మనమంట ముండ్ల చెట్ల వంటి మనకి జీవితం ఎట్లా అంటే ముండ్ల చెట్టు వంటి వారం అంటే ఇతరులకు హాని చేసేటువంటి వారం పిల్లారా. అందుకే పౌలు గారు ఏమంటాడు తెలుసా,
పౌలు నేను హింసకుడను, హానికరుణను, దోషకుడను. పిల్లరా, మనకి జీవితం కూడా ప్రభుని ఎరక్క మునుపు కదా, ప్రభుని మరి అంగీకరించక మునుపు వెలుపల మందిరమునకు వెలుపల ఉన్నప్పుడు మనకి జీవితము దిస్ ఈజ్ అవర్ స్టాటస్. నీ స్టాటస్ మార్చబడిందట్టయితే కదా, నీ స్టాటస్ కూడా మార్చబడితే ఏం చేస్తావు? ప్రభుని ఆరాధిస్తావు. ప్రభా నా శాపమంతా తీసివేసి ప్రభా నన్ను ఆశీర్వాదంగా చేసావయ్యా. ఒకప్పుడు నేను ఊరికి తుమ్మ చెట్టు వల్ల ఊరికి వెలుపల ఉన్నాను ప్రభా, నన్ను ప్రేమించి ప్రభా ఆడ యొక్క తెర చిరుగు ద్వారా ప్రభా మరి నువ్వు నాకు అనుగ్రహించినటువంటి ప్రవేశాన్ని మందిరంలో మరి ప్రవేశించడానికి మరి అనుగ్రహించి దాని ఉచితమైన ప్రవేశము. బయట చూసినటువంటి అనేకమైన దేవాలయాలు చూస్తూ ఉంటుంటే డబ్బులు కట్టాలి, టికెట్ ఉంటుంది అనుకుంటా కదా, టికెట్ ఉంటుంది కదా బయట దేవాలయాలు కదా, బయట దేవాలయాలు చూస్తూ ఉంటే మరి టికెట్ కొనాలా, లోపలికి వెళ్ళాలా. విఐపికి ఒక టైం ఉంటుంది, ఆ ఐపీకి ఇంకో టైం ఉంటుంది. దేవుని మందిరంలో యెష్కోల్ ప్రార్థన మందిరంలో 9:30 అంటే అందరికి సాధారణమైన ఇస్ ద ఓపెన్ ఇన్విటేషన్. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆయన చెంతకు రావడానికి కొరకాయ దిస్ ఈజ్ ఎ ఓపెన్ ఇన్విటేషన్ కదా. పిల్లరా, ఈ లోకంలో నువ్వు ఎక్కడ పోయినప్పటికీ ఆ రకాలుగా డిఫరెన్సెస్ ఆర్ దేర్, బట్ యేసుక్రీస్తు ప్రభువునికి నువ్వు వచ్చినప్పుడు కదా, రావాలనుకున్నప్పుడు కదా, ఇది సాధారణమైనటువంటి ప్రయాసపడి పాపభారం మోసం సమస్తం వెళ్ళారా మీరు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తాను. పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువారికి మీరు రావాలనుకుంటే కదా మరి ఎలాంటి మరి జాతి, రంగు, కులం ఏమాత్రం లేదు. పిల్లారా, మరి యేసుక్రీస్తు ప్రభువారి కల్వరిలో చేసినటువంటి ఆ యొక్క మరి బలియాగం ద్వారా మనం ఏం చేస్తామంటే దేవుని మందిరంలోనికి మరి ఉచితంగా మరి ప్రవేశము అనుగ్రహిస్తూ వచ్చినట్టు వాడిగా ఉంటుంది. పిల్లరా, అందుని బట్టి దేవుని స్తుతించి ఆరాధించబద్దులు పెట్టున్నాం. మరి 4వ తలం మనం చూసుకుంటే ముళ్ళు అంటే మరి ఇతరులను గాయపరిచేటువంటి స్వభావం. ప్రభా నాకు చూపులను బట్టి నా క్రియలను బట్టి ప్రభా నిన్ను ఎంతగానో గాయపరచబడుకుంటున్నాం. అనేక సార్లు ప్రభా నిన్ను ఆశ పెట్టాను, అనేక సార్లు ప్రభా నిన్ను దుఃఖపరిచాను. ప్రభా నన్ను క్షమించి ప్రభా నీ బిడ్డగా నీ సొత్తుగా మీరు చేస్తున్నావు. ఎన్నిసార్లు ప్రభుని దుఃఖపరచితిని, ఎన్నిసార్లు ప్రభుని దుఃఖపరచితిమి. నన్ను ప్రభువే తన దయ చూపి మనలను క్షమించెనుగా. అయినను ప్రభువే తన దయ చూపి మనలను క్షమించెనుగా. ఎంత ప్రంద్రివి ప్రేమగల మా తండ్రివి, యెహోవాయే మనకందరికీ ఎన్నియో మేలులా చేసెన్. కృపకనికరముల్ వరించి స్తుతించెదము, యెహోవాయే మనకందరికీ. ప్రభా ముళ్ళ చెట్టు వలె ఇతరులను నేను గాయపరచెట్టువాని ప్రభా, ఇతరులు మాత్రం కాకుండా నిన్ను కూడా అనేక సార్లు ఇబ్బంది పెట్టాను నా మాటలను బట్టి, నా క్రియలను బట్టి. ప్రభా నువ్వు నన్ను శిక్షించక ప్రభా నువ్వు క్షమించావయ్యా, నీ సన్నిధిలోనికి తోడుకొచ్చి ప్రభా నా జీవితమును మార్చినావయ్యా అని ప్రభుని స్తుతించి ఆర్చబద్దలు పెట్టున్నాము. రండి 5వ తలం మనం చూసుకుందాం. తుమ్మ చెట్టు దేనికి సాదృశ్యం? మోషేతో దేవుడు చెప్తుంటున్నాడు, తుమ్మకర్రతో నీవు మందసమును చేయు. ఈ తుమ్మకర్ర నీవు నేనే. ఈ తుమ్మకర్ర మరి ఏం చూపిస్తుందంటే 5వ తలంపు మనం చూసుకుందాం. రండి, తుమ్మకర్ర 5వ తలంపు. తుమ్మకర్ర మరి ఏ రీతిగా ఉంటుంది చెప్పాలి, ప్రశ్నకి మీరు జవాబు చెప్పాలి. తుమ్మకర్ర ఎట్లా ఉంటుంది? స్ట్రైట్గా ఉంటుందండి? ఎట్లా ఉంటుంది? అడ్డదొడ్డంగా దాని ఇష్టానుసారంగా ఉంటుంది అనమాట కదా, అడ్డదొడ్డంగా వంకర టింకరగా ఉంటుంది. అందుకే మరి బాప్తిసం ఇచ్చి యోహాను మరి దీని గురించి ఒక మాట మనసుకుందాం. రండి, మత్తయి సువార్త 3:7. మత్తయి 3:7. మత్తయి 3:7. సర్ప సంతానమా రాబో ఉగ్రం తప్పించుకుంటకు
సర్ప సంతానమా, బాప్సమిచ్చి యోహాను అంటున్నాడు, సర్ప సంతానమా, పాము చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే పాము పిల్లలు. పాము పిల్లలు అంటే వంకర జీవితం. పాము పిల్లలు అంటే మరి వంకర జీవితము, తప్పుదారిలో ఉన్నటువంటి అంటే మన ఇష్టానుసారంగా కదా, మన ఇష్టానుసారంగా ప్రభు నెరక మునుపు, దేవుని మందిరానికి రాక మునుపు కదా, మరి ఇష్టానుసారంగా మన ఇష్టమే మన ఇష్టం, మరి ఇష్టానుసారంగా మరి నడిచినట్టు వారు కొట్టున్న ప్రియులారా, మరి వంకర జీవితాన్ని ప్రసంగి ఏమంటాడు చూడండి, జ్ఞాని సొలొమోను మరి మాట మనం చూస్తాం. ప్రసంగి 1:15 ప్రసంగి ఎక్లాస్టిక్స్ వంకరగా ఉన్న దానిని చక్కపరచుట సఖ్యము కాదు. చాలండి. అంటే ప్రియులారా, మనకు జీవితం ఏ రీతిగా ఉందంటే వంకరగా ఉన్న దానిని చక్కపరచుట సాధ్యము. అందుకే సమాధుల స్థలంలో ఆ యొక్క దయ్యములు పట్టిన వాడు అంటాడు, వాడిని ఏమంటారంటే వాడిని సాధుపరచుట ఎవరికి కూడా, మనం కూడా అంతే. మనల్ని వంకర జీవితాన్ని చక్కపరచడానికి ఈ లోకంలో ఏమంటారంటే వాడిని, తల్లిదండ్రులు కొద్దిమంది అంటారు కదా, యవనస్తులు ఇష్టానుసారంగా లోకంలో మరి తిరిగినప్పుడు, అరే నిన్ను చక్కగా చేసేవాడు ఎవడు ఈ లోకంలో ఎవడు లేడు. అయితే ప్రభువా యేసుక్రీస్తు ప్రభువారు మరి మనల్ని సరి చేసేటవాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒకరే. ప్రభువా ఒకప్పుడు నేను ఊరి వెళ్ళపలా ఉంటున్నాను, అయితే ఒక ప్రభువా నేను మరి నా జీవితము వంకర జీవితమును ప్రభా నువ్వు నన్ను మరి సరిగా చేసినావయా అని ప్రభుని స్తుతించి ఆరాధించబద్దులమేంటున్నాం. చక్కపరిచిన వాడు కొట్టున్నాడు. పిల్లరా రండి, 6వ తలంపు మనం చూసుకుందాం. రండి, 6వ తలంపు మనం చూసుకుందాం. తుమ్మకర్ర మరి ఎలా ఉంటుంది, మరి 6వ తలంపు మనం చూసుకుని చెప్పండి ఎవరైనా ఎట్లా ఉంటుంది? అవి సాఫ్ట్గా ఉంటుందా? ముడులు ముళ్ళు వేరు, ముడులు వేరు. అయితే ఇక ముడులుగా ఉన్నటువంటి తుమ్మకర్రను ఏం చేస్తామంటే కట్టెల మిషన్, తెలుసు కదా కట్టెల మిషన్ అంటారు కదా, కట్టెల మిషన్ లేసి తొమ్ముతామంటే ఏం చేస్తాడు, రంపాలు కూడా ఇరిగిపోతాయి కొన్ని మొండి, అంటే అంత మొండి అవి. వేరే చెట్లు ఏం చేస్తారు ఫటాఫట్ ఈజీగా కట్ అయిపోతాయి. అయితే ఇక తుమ్మకర్ర ముడులు ఎంత ఉంటుందంటే అవి కొన్నిసార్లు రంపాలు కూడా తెగిపోతాయి, అంటే అంత మొండి. పిల్లరా ఈ లోకంలో మనం కూడా అలాంటి మొండి స్వభావం కలిగిన వారము. అదే ఆత్మీయ జీవితంలో ఈ మొండితనం చూస్తానంటే ఆ సంఘాలు ఎప్పుడో అంట. వ్యక్తిగత జీవితంలో మొండితనం చూసి ఈరోజు ఆ బ్రదర్ కాబట్టి ఎందుకు పోవాలి ఇప్పుడు మొండి అట్లా. ఎందుకంటే మనుషులను బట్టి కూడా దేవుని మందిరానికి పోయే వాళ్ళు ఉంటున్నారు. అయితే దేవుని మందిరాన్ని బట్టి నువ్వు దేవుని మందిరానికి వస్తే దెన్ యూ విల్ బి ద బ్లెస్డ్. దేవుని మందిరాన్ని బట్టి నువ్వు దేవుని మందిరానికి వచ్చినట్లయితే అప్పుడు నువ్వు ఆశ్రయించబడతావు. కానీ మనుషుల ముఖాలు చూసి దేవుని మందిరానికి వస్తే నీ జీవితంలో ఎప్పుడు కూడా ఆశ్చర్యపడబట్లేరా. అయితే ఇక మొండి స్వభావం అంట ఇశ్రాయేలు ప్రజల జీవితం అని చూసినట్టయితే ఓషయ 4:16 చూడండి. ఓషయ 4:16 చూడండి. పెయ్య మొండితనం చూపినట్లు ఇశ్రాయేలీయులు మొండితనము ఇశ్రాయేలు ప్రజలు మొండితనం చూపినారు. పిల్లారా ఇశ్రాయేలు ప్రజలు ఆ ఐగుప్తుల నుంచి ఆ కాలానికి ప్రవేశ దినాల్లో మోషేను ఎంత తిప్పలు పెట్టారో, మోషేను కదా ఎంత గాయపరచబడుతూ వచ్చారో, మోషే మీద ఎంత మరి మొండితనంగా ప్రవర్తించి వచ్చారో. పిల్లారా నువ్వు నేను కూడా ప్రభుని ఎరక మునుపు మనలో ఉన్నటువంటి మొండితనాన్ని ఏం చేశాడంటే మరి దేవుడు మరి తీసివాడుకుంటున్నాడు. ఇంకా ఇర్మియాలో మనం చూస్తుంటే వాళ్ళంట మెడ వంచని స్వభావం గలవారంట. చూడ మాట చూద్దామంటే ఇర్మియా, బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 7:26. ఇర్మియా 7:26. వంచక మనసును కఠినపరుచుకున్నారు. పిల్లారా మనం కూడా ఇశ్రాయేలు ప్రజల వలె నువ్వు నేను కూడా మరి మొండి స్వభావం కలిగిన వారుగా అంటున్నాం. అయితే నాలో నుంచి ప్రభా ఈ కఠినమైన హృదయాన్ని ఇక మొండి స్వభావాన్ని మనం తీసివేసి మీరు అనుగ్రహించినటువంటి కదా మరి మంచి స్వభావాన్ని బట్టి ప్రభుని స్తుతించి ఆరాధించబద్దులమంటున్నాం. చివరిగా 7వ తలంపు మనం చూసుకొని ఆరాధన ప్రవేశిస్తాము. అయితే తుమ్మకర్ర దేనికి వాడతాం? ఇది 7వ తలంపు. సిస్టర్ చెప్పండి, దేనికి వాడతామండి తుమ్మకర్ర? గట్టిగా చెప్పాలా? దేనికి? వంటకి. అంటే మరి ఇది తుమ్మకర్ర మరి వంటలోనికి పొయ్యిలోనికి వాడతాం కదా. పొయ్యిలోనికి స్టవ్ అంటే ఇప్పుడు పిల్లకి తెలియదు, అన్ని గ్యాస్ స్టవ్లు కాబట్టి పొయ్యి అంటే పిల్లకి తెలియదు మన పిల్లకి ఇప్పుడు కదా. మరి ముందు ఒక కట్టెల పొయ్యి పెట్టే గొట్టంతో ఊపితే గొట్టం కదా, ఊపితే పొగ వచ్చేసి అప్పుడు మంట మండేది, అప్పుడు రొట్టె తిని స్కూల్కి పోయేవాళ్ళం అప్పుడు. అయితే పిల్లారా ఇప్పుడు పిల్లలు మనకి పొయ్యి అంటే తెలియదు ఇప్పుడు.
అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి చెప్పండి మీరు. అంటే ఈ యొక్క తుమ్మకర్ర మరి పొయ్యిలోనికి వాడేది అంటే అగ్నికి. పిల్లారా, నువ్వు నేను కూడా ప్రభుని అంగీకారముంచుక మునుపు కదా పొయ్యిలోనికే మనము అరవలుగా ఉంటున్నాం. అంటే అగ్నిలోనికి మరి నిత్య నరకాగ్నిలోనికి మరి వెళ్ళేటువంటి వారము. అయితే ప్రభు ఏం చేశాడంటే సమస్తమును బాగు చేసి ఉంటున్నాడు. చూడండి మార్క్స్ వార్త 7:37, బుక్ ఆఫ్ మార్క్స్ చాప్టర్ 7:37. ఈయన సమస్తమును బాగు చేసినాడు. బాగు చేసి ఏమంటే ఇక దేవుడు మన జీవితంలో అనేకమైన చేశాడు. కానీ ఉదయకాల సమయంలో దేవుడు మోషతో చెప్పిట్టాడు, నీవు తుమ్మకర్రతో మందసమును చేయి. ఆ తుమ్మకర్ర దేనికి చూపిస్తా అంటే 7 తలంపులను చేసుకుంటూ వచ్చాము. అయితే ఆయన సమస్తమును ప్రభా నన్ను సమస్తం బాగు చేసి ప్రభా నీ మందిరంలో ఒక పాత్రగా మీరు చేస్తున్నారని ప్రభుని స్తుతించి మరి ఆరాధించబద్దులు పెట్టున్నావు. ప్రభా నేను అగ్నికి గుండమునకు వెళ్ళకుండా ప్రభా నన్ను మరి రక్షించి ప్రభా నువ్వు పరలోకమునకు పాత్రలుగా మీరు చేసినావయ్యా అని ప్రభుకి దేవుని స్తుతించి ఆర్జమద్దులు పెట్టున్నాం. పిల్లారా, నిత్య నరకాగ్నికి నేను పాత్రగా ఉన్నట్టు నన్ను ప్రభా నా పరలోకమునకు మరి నన్ను అరులుగా చేసామని ప్రభుని స్తుతించి మరి ఆదర్శబద్ధులు పెట్టున్నాం. మొట్టమొదటిగా మరి తుమ్మకర్ర దేనికి సాదృశ్యమండి? మరి సమరైజ్ చేసుకొని ముగించుకుంటాం. శాపగ్రస్తమైనటువంటి జీవితము. రెండో తలంపు వెలుపల ఉండేటి వారము. మూడో తలంపు పాపముగా ఉండేది. నాలుగోది ముండ్లు. వంకర జీవితము. ఆరవది ముడులు. ఏడవది నరకానికి పాత్రలమైనటువంటి మనల్ని ప్రభా నరకానికి పాత్రలమైనటువంటి మమ్ములను ప్రభా నన్ను ప్రేమించి ప్రభా మరి పరలోకమునకు మరి వారసులుగా చేసినావు. ప్రభా నీకు నేను ఏమి చెల్లగంటే ఈ కొద్ది తలంపులతో ఆత్మ ఆరించే కొరకై ప్రభు మనకు సాయం చేయను గాక.